చాలు భూమి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది, డౌన్ పేమెంట్ కోర్టు బ్యాంక్ కూడా ఇస్తాడు లోను. రాజకీయ నాయకులకి ఇది ఓ పెద్ద పండగ అయిపోయింది. అప్పుడే దూరిపోయారు రాజకీయ నాయకులు అందరూ ఈ పవర్ సెక్టార్లో. అప్పటి నుండి పవర్ సెక్టార్ దోపిడీ పెరిగిపోయింది. మీరు అబ్జర్వ్ చేస్తే రేట్లు అడ్డదిడ్డంగా పెరగడం ప్రారంభమైంది అప్పటి నుంచినే. రాజకీయ నాయకుడు ఎందులో దూరతే అందులో దరిద్రమే. అంతకుముందు మన ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్లో 10 రూపాయలు 20 రూపాయలు తీసుకునేవాళ్ళు ఫీజు. మేము ట్యూషన్ చెప్పాం, మేము కాన్వెంట్లు చేసాం. 10 రూపాయలు ఏది 1వ తరగతికి 2వ తరగతికి తీసుకున్నది, 1వ తరగతికి 5, 2వ తరగతికి 10 రూపాయలు, 10వ తరగతికి 50 రూపాయలు తీసుకునేవాళ్ళం మేము ఆ రోజు. ఇవాళ 10వ తరగతి అంటే ఆస్తులు కరిగించుకోవాలని అయిపోతుంది. ఎందుకని అందులోకి రాజకీయ నాయకుడు దూరాక పిండేస్తాడు. వాడికి కావాల్సినంత పిండేస్తాడు, వాడి ఖర్చునంతా మన దగ్గర దోచేస్తాడు. అట్లాగే ఇందులో దోచేయడం బిగించేశాడు వాడు వచ్చేసి. రాజకీయ నాయకుడు ఇందులో దూరాక ఏం చేశాడు, ఫస్ట్ ఈ కరెంటు ఉత్పత్తి చేసినా చెయ్యకపోయినా అనే షరతు ఉంది కదా డబ్బులు అనేది, దాని ప్రకారం తినడం బిగించేశాడు. వాడి ప్రొడక్షన్కి కావాల్సిన మెటీరియల్ ఉండదు ఇక్కడ, కానీ డబ్బులు తినేస్తుంటాడు. లగడపాటి మీద కేసేంది, రఘురామకృష్ణరాజు మీద కేసేంది, ఇవన్నీ ఏంటి కేసులు? పవర్ ప్లాంట్కి సంబంధించింది. అప్పుడు రాధాకృష్ణ గారి మీద వీళ్ళు పెట్టింది, కానీ పవర్ ప్రొడక్షన్ కంటే ఎక్కువ తింటున్నారని. కానీ అది రూలు. నువ్వు ఎంత ఒప్పందం చేసుకున్నావు అంతకి వాళ్ళు తయారు చేయకపోయినా డబ్బులు కట్టాల్సిందే, ఇది రూల్ ఉంది. అట్లాంటి దశలో రాజకీయ నాయకులు విపరీతంగా తినడం బిగించేశారు. కొత్త మోడల్ ఏమి ఎంచుకున్నారు వీళ్ళు, ఈ పవర్ ప్లాంట్. ఇప్పుడు కొన్ని కంపెనీలు అయితే మీకు తెలుసో తెలియదో, వాడికి ప్రొడక్షన్ ఉండదు, వాడి కంపెనీ పెట్టడు. ఇప్పుడు మీరు శేఖరు ఒక 5 మెగావాట్ల కరెంటు సోలార్ తయారు చేస్తాడు, ఇంకొక రాము ఓ 4 మెగావాట్ల పవర్ తయారు చేస్తాడు. రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళతో ఒప్పందం చేసుకో, వాళ్ళందరినీ నువ్వు వెళ్ళి ఆడితో చేసుకో అంటే వాడెవడయ్యా అంటే ఓ రాజకీయ నాయకుడు పెట్టే ఒక మ్యానిపులేటెడ్ సంస్థ. వీడేంటంటే ఇలాగ 5 మెగావాట్లు 6 మెగావాట్లు ఇట్లా చిన్న చిన్న పవర్ ప్రొడక్షన్ ఇవన్నీ సోలార్ కానీ విండ్ కానీ అంటే తక్కువ ఖర్చుతో పెట్టేవాళ్ళు. వీళ్ళందరిది కూడా వీడికి అమ్మాలాడు. వాడికి అసలు కంపెనీ ఉండదు, వాడు జస్ట్ ఒక బ్రోకర్ అనమాట. వీళ్ళందరి దగ్గర నుంచి ₹1.5కి 2 రూపాయలకి తీసుకుని ప్రభుత్వానికి 8 రూపాయలకి 10 రూపాయలకి అమ్ముతాడు. వీడు